సరిపోదా శనివారం భయ ఈ మూవీ రివ్యూ ఇద్దాం. మన న్యాచురల్ స్టార్ నాని గారిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా అనిపించింది పాయింట్ ఆఫ్ మాట్లాడితే సూపర్ ఉంది భయ, మామూలుగా లేదు. సోకులపల్లి మన విలేజ్ కి అండ్ మన యజస్ సూర్య గారికి పడదు అన్నట్టు. అంటే మన ఇన్స్పెక్టర్ దయ్య మన యజస్ సూర్య గారి క్యారెక్టర్. సో ఎందుకు పడది, వాళ్ళని ఎందుకు అలా చూస్తాడు అనేది మీరు మూవీ చూడండి. మన నాన్నగారు ఈ వ్యక్తి నా వారాబాయ్ అని అనుకుంటే మాత్రం ఒక నోట్ చేసుకుంటాడు. వాడికి మన కష్టం వస్తే అది ఒక రోజు చూసుకుంటాడు, ఆ ఒక్క రోజే శనివారం. సో మన యజస్ సూర్య గారికి అండ్ మన నాన్నగారికి వచ్చిన ఆ గొడవ అయింది అండ్ వీళ్ళ స్టోరీ అనేది ఎక్కడ తీసుకెళ్ళింది, వీళ్ళ దారి అనేది ఎక్కడికి వెళ్ళింది అనేది స్టోరీ లైన్ భయ్య. ఓవరాల్గా ఇదే వేరియేషన్ ఉంటుందంటే ఇదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా కొంచెం స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మనకు మరీ అంత ఎంగేజ్గా అనిపించదు, కానీ బాగానే ఉంటుంది. కొంచెం స్లో వేస్లో మనకు స్టోరీ వైజ్గా మనకు వెళ్తూ ఉంటుంది మూవీ. వెన్ కమ్మింగ్ టు సెకండ్ హాఫ్ ఉంటుంది చూడండి, మామూలుగా లేదు. అంటే ఇది అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నా పర్సనల్గా చెప్తున్నాను. నాకైతే సెకండ్ హాఫ్ విచ్చలు కూడా నచ్చింది వెన్ కంపేర్ టు దట్ ఫస్ట్ హాఫ్ భయ్య, అది చెప్తున్నాను. అండ్ ఇంక ఈ మూవీలో మేజర్ హైలైట్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయంటే యాక్టర్ బై మన యజస్ సూర్య గారి భయ్య మామూలుగా లేదు. ఆ క్యారెక్టర్ మాత్రం మామూలుగా లేదు. లిటరల్లీ నేనైతే ఆ క్యారెక్టర్కి చాలా కనెక్ట్ అయిపోయినా. ఇక ఏ సినిమాలు చూసినా నేను ఆయన క్యారెక్టర్ కనెక్ట్ అయితే అబ్సల్యూట్లీ ఈ మూవీలో కూడా నాకు అదే వేరే సైడ్లో కనెక్ట్ అయినని చెప్తున్నా. అండ్ ఇంకా ఈ పాయింట్ చెప్పాలంటే బీజిఎం భయ్య, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రము పిచ్చి పిక్స్ అని చెప్తాను. ఆ మ్యూజిక్ తప్ప ఇంకా వేరే ఏదైనా పెడితే మాత్రం సూట్ కాకపోతున్నాను. ఆ మ్యూజిక్ వల్లనే వీళ్ళకు హైప్ వచ్చే సీన్స్ కానీ ఆ యాక్షన్ కానీ సూటబుల్గా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆ సాంగ్స్ అయితే నాకు అంత నచ్చలేదు. బట్ కమ్మింగ్ టు మన నాని గారి పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే మన యజస్ సూర్య గారు మన నాని గారు చేసేది పర్ఫార్మెన్స్ అన్నట్టు అనిపిస్తుంది. ఒకళ్ళని మించి ఒక్కళ్ళు అన్నట్టు అనిపించింది భయ. అండ్ ఇది నేను ఎక్కువ చెప్తున్నట్టు అనుకోకండి, మీకు మూవీ చూస్తే మీకు ఎలా కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు, అది నేను చెప్తున్నాను. ఇది నాకు ఈ క్యారెక్టర్స్ కానీ ఈ మూవీ కానీ ఇలా కనెక్ట్ అయింది, నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే అన్నట్టు నేను చెప్పాలనుకున్న పాయింట్. అండ్ ఇంక ఈ మూవీ గురించి చెప్పాలి అని అంటే మన ప్రియాంక గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మన హీరోయిన్ కానీ తన రోల్లో తను బాగానే చేసింది, తన క్యారెక్టర్ కూడా బాగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా వెన్ కమ్మింగ్ టు అందర్ క్యారెక్టర్స్ మన సాయి కుమార్ గారు కానీ లేకపోతే ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది వాళ్ళ క్యారెక్టర్స్ జస్ట్ ఓకే అనిపించింది. అది ఇంకా ఫిలిం గురించి ఒక్క ముక్కలు చెప్పాలంటే విత్ ఫ్యామిలీతోని అండ్ ఫ్రెండ్స్తోని వెళ్ళి మూవీని చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తాను. మీరు కనుక ఈ మూవీని ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందాలి భయ్య అని అంటే ఏదైనా మంచి థియేటర్ ఉంటాయి చూడండి భయ్య, సౌండ్ బాగా వచ్చే థియేటర్ ఏమైనా ఉంటే కనుక మీ ఏరియాలో చూడండి. ఈ ఫిలింని మీరు ఆ థియేటర్లో వెళ్ళి కనుక మీరు చూస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ యాక్షన్ అది ఇంకా చెప్పొద్దు, మీరు చూస్తే అర్థమవుతుంది, అదన్నట్టు నేను చెప్పాలనుకున్న పాయింట్. అండ్ ఇంక ఫిలిం గురించి చెప్పాలంటే క్లైమాక్స్ పోర్షన్ ఇది కూడా బాగానే ఉంది అండ్ ఇంటర్వెల్ పోర్షన్ కూడా బాగానే ఉంది. అంతకుమించి చెప్పలేను, ఎందుకంటే మీరు ఎక్కువ చెప్తే కూడా బాగా లాగ్ అవుతుంది వీడియో. సో అదేనట్టు. అండ్ ఓవరాల్గా సరిపోదా శనివారం మూవీ అయితే ఈ వేరియేషన్లో ఉంటుంది. ఐ మీన్ మీరు కనుక ఈ ఫిలింని చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించింది అని చెప్పండి. మ్యాక్సిమం కొంచెం బోరింగ్ అన్నట్టు, కొంచెం స్లో వేలో నడిచే సీన్స్లో కొంచెం బోరింగ్ అన్నట్టు అనిపించచ్చు, కానీ అది తప్పిస్తే మూవీ మాత్రం ఎంటైర్గా బాగాలేదని మాత్రం నేను చెప్పలేను, అది అన్నట్టు. అండ్ ఓవరాల్గా సరిపోదా శనివారం మూవీ రివ్యూ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అవర్ ఛానల్ భయ. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు, బాబాయ్ అండ్ టాటా గైస్.